ప్రజలు మౌనాన్ని వీడి నేరుగా అధికారులతో బాధలను చెప్పుకోవడానికి ప్రజాపాలన కార్యక్రమం దోహదపడుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా సేవదల్ చీఫ్ మహిళా ఆర్గనైజర్ బచ్చలి ఆండాలమ్మ హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండలం లగ్డారం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు అష్రఫ్తో కలిసి ఆమె పరిశీలించారు. అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తులు నింపేందుకు తన వంతు సహకారం అందించారు. ప్రతి పేదవాడికి న్యాయం చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆమె తెలిపారు. ఇక్కడ ఉన్న మా ఊరు ప్రజలకు కూడా, నాతో ఉన్న కార్యకర్తలకు కూడా అందరికీ ఒరే విధంగా నమస్కారాలు చేస్తున్నాను. గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయం కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం అరికట్టాలని ప్రజలు తీర్పిచ్చారు. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగా కూడా రచ్చబండాన్ని పెట్టిండు. ప్రజల దగ్గరే పాలన వచ్చింది. 10 ఏళ్ల గత కాలంలో కష్టపడ్డ ప్రజలకు ఇప్పుడు రిలీఫ్ ఇచ్చిండు మా రేవంత్ రెడ్డి. ప్రజల దగ్గరికి పాలన వచ్చింది. ప్రజలు చాలా కష్టపడ్డారు. ఒక ఇల్లులో ఇవ్వలేదు, ఒక కొత్త రేషన్ కార్డు శాంక్షన్ కాలేదు. ప్రజలు గత కాలంలో కష్టాలలో ప్రతి ఒక్క అధికారి కూడా మాకు విలువలేదు, మాకు మాట్లాడడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు మా సీఎం గారు వచ్చినప్పుడు ప్రజలకు న్యాయం చేస్తుండు, ప్రజాపాలన చేస్తుండు. ప్రజాపాలనలో భాగంగా లక్కడారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక దరఖాస్తులు తీసుకోవడం, ప్రతి ఒక్కదానికి ఈరోజు తండోపతండాలుగా వచ్చి గృహ నిర్మాణం కోసం, కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తులు చేసుకోవడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఒక్క ఇల్లు కూడా, ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు 20 రోజుల్లోనే మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పరిపాలనలో భాగంగా ప్రతి విలేజ్, మండలాలు, జిల్లాలు కవర్ చేసుకుంటూ ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో అన్నీ ప్రభుత్వం యంత్రాంగం మొత్తం దిగి ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకొని ప్రజాపాలన చేస్తూ